హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ చూద్దాం రండి. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇది ఎంత సింపుల్ అంటే సింపుల్. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలు కాగాక కస్టర్డ్ పౌడర్ ఇలా గట్టిగా అయ్యేలాగా చేసుకున్నాను అనమాట. దాన్ని బౌల్లోకి తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక 2 to 3 hours దాకా ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ప్రాసెస్ కూల్ అయ్యేలోపు నేను ఇక్కడ మళ్ళీ పంచదారని బాగా మెల్ట్ చేసుకొని దాంట్లో జీడిపప్పులు వేసుకున్నాను అనమాట. జీడిపప్పులు వేసుకొని అది కూడా ఒక ప్లేట్కి ఆయిల్ పెట్టుకొని తర్వాత దాన్ని అట్లా ఎండబెట్టుకున్నాను. దాన్ని తీసుకొని ఒక కవర్లో వేసుకొని దంచి పెట్టుకున్నాను అనమాట. ఇది కూల్ అయిన దాన్ని తీసి దాంట్లో పాల మీద ఉన్న మీగడ తీసుకొని బ్లెండ్ చేసుకున్నాను. నాకు అక్కడ బ్లెండర్ లేదు కాబట్టి మిక్సీలో చేసుకున్నాను అనమాట. మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టిన దాన్ని ఫస్ట్ పైన మనకి చేస్తారు కదా బయట సేమ్ యాసిటీస్గా అలానే వేసుకొని మళ్ళీ పెట్టి 4 to 5 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే అబ్బబ్బబ్బా ఉంది, చాలా బాగుంది. ఇంట్లోనే కాబట్టి పిల్లలకి ఎంత ఇష్టంగా ఎంతైనా పెట్టవచ్చు అనమాట. మీరు ఇంట్లో ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి, మా వీడియో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.